హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళామండి. అదే తొలి తిరుపతి దివిలి దగ్గర ఉంది. ఆ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న పొలాలు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే రోడ్లో ఒక గంటన్నర వరకు ప్రయాణం చేసాము. ఈ గంటన్నర ప్రయాణం కూడా మాకు చాలా బాగా అనిపించింది. చుట్టుపక్కల చెట్లు, అటు ఇటు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మంచిగా పొలాలు, చాలా బాగుంది. అలా జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే తొలి తిరుపతి దివిలి దగ్గర ఉంది. ఈ బావి పేరు బొటన బావి. దీనికి ఒక విశిష్టత ఉంది. సంతానం లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అంతే. తర్వాత అలా టెంపుల్ చుట్టూ అలా ఒక రౌండ్ వేసామండి. చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా పురాతనమైనది. ఇది వైకుంఠ ద్వారం. ఈ దేవుని దగ్గర ఒక విశిష్టత ఏంటంటే, చిన్నపిల్లలకి ఎంత దూరం నుంచి చూసినా అంతే హైట్లో కనబడతాడు. పెద్దవాళ్ళకి ఎంత హైట్లో చూసినా అంతే హైట్లో కనబడతాడు. ఈ టెంపుల్కి మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ బాబుది నామకరణం ఉందండి. నామకరణం కోసమని ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాము. అలాగే అన్నప్రాసన్నం, అలాగే తులాభారం, ఇవన్నీ కూడా టెంపుల్లో మొక్కుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. సో అందుకోసమని టెంపుల్ విజిట్ చేసాం అనమాట. మా హీరో చూడండి ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో. సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం అయింది. తర్వాత బాబు నేమ్ని అలా పళ్ళెంలోని బియ్యంలో శ్రీ అని రాయిపించి బాబు నేమ్ మొత్తం అందులో రాయిపించారు పంతులు గారు. మా వాడు మాత్రం స్టైల్గా స్పెట్స్ పెట్టుకుని మరీ తిరిగేస్తున్నాడు. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. తర్వాత అన్నప్రాసన స్టార్ట్ అయింది. వాడు ఆ ఎదరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఎలాగలా మొత్తానికి ఫస్ట్ అయితే ఒక పెన్ తీసుకున్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అలా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి పట్టుకోమంటే చాలాసేపు అలాగే ఉన్నాడు. తర్వాత తులాభారం స్టార్ట్ అయింది. పటికీ బెల్లంతో బాబు వెయిట్ ఎంత ఉంటే అంత తులాభారం చేసి ఆ దేవునికి సమర్పించాలి. అలా ఏడిపించాడు అనమాట ఫుల్గా మమ్మల్ని అందరినీ. లక్ష్మీపతి హారతి గై కొనవే, హారతి గై కొనవే లక్ష్మీపతి. అలా హారతి పాడిన తర్వాత వీడియో ఎండ్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లెహాన్ చెప్పింది మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ కూడా చేయండి.